యా ఉప్పల్లో యాక్చువల్లీ క్యాంపెయినింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ కి సంబంధించి బండారి లక్ష్మారెడ్డి గారి క్యాంపెయినింగ్ జరుగుతోంది. ఒక్కసారి మాట్లాడదాం. సార్ని కలిసిండ్రు, మరి ఏమనుకుంటున్నారు ఏంది? మరి ఎలక్షన్స్ వచ్చినాయి కదా. నమస్తే మ్యామ్. హలో. ఏమనుకుంటున్నారు ఉప్పల్లో? తప్పకుండా కేసీఆర్ జిందాబాద్. వాట్ ఈస్ ద రీజన్? చాలా చాలా చేశాడు పబ్లిక్ కి. చాలా మంచి రూలర్, చాలా గట్టిగా గట్స్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మనకి ఇది మా అమ్మవారు మాట. వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రోడ్లు మంచిగా అయినాయి, ఇంకా రైతు బంధు, రైతు బీమా, అగ్రికల్చర్ డెవలప్ అయింది, ప్రాజెక్టులు కట్టిర్రు. ఇంతమాలకు వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది, సాగునీరు తాగునీరుకు ఇంటింటికి నల్లా అయింది. ఇవన్నీ చాలా డెవలప్ అయింది కాబట్టి మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. సరేనా? ఇప్పుడు ఉప్పల్ అంటే అంటే బాగా రద్దీ అయిపోయింది సార్. సో దానికి తగ్గట్టుగా ఫ్లైఓవర్లు అయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్లైఓవర్లు, మెట్రో వచ్చింది, అంతా డెవలప్ అయింది. ఈ 10 years లోపలనే అయింది. అన్ని బిఫోర్ 10 years అయితే ఏం లేకుండే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 40 years నుంచి ఉన్నాం. జాబా? నేను రిటైర్డ్ అయినండి. సో మీ పిల్లలు అందరూ సెట్ అయి ఉన్నారా? అందరు సెట్ అయ్యారు, అందరూ ఫారిన్ లోనే ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. ఓకే, స్టడీస్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఇక్కడ ఎట్లున్నాయి సార్? ఇప్పుడు కాలేజెస్ అయిపోయి కూడా పిల్లలు జనరల్ బాగానే ఉన్నాయి. యా, ఇంకో మేడం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లుంది ఉప్పల్? జై తెలంగాణ, జై తెలంగాణ అండి. ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మా అమ్మ నాన్న చూడలేదు, మేము చూస్తున్నాం. కాబట్టి ఇక ముందు కూడా మా పిల్లల తరతరాలు ఇదే తెలంగాణనే రావాలని మనస్ఫూర్తిగా కొట్లాడుతున్నామండి, కోరుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఇంతవరకు ఏ పనులు చెయ్యని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. ఆయన వదులుకోలేము. అది ఉప్పల్ కి చాలా దగ్గరగా ఉన్నారు, అంటే రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా ఉన్నారు. ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ఒకటైతే ఇక్కడ ఫ్లైఓవర్ అండి, ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది నడవడానికి. యాక్సిడెంట్స్ ఇట్లాంటివి చాలా జరిగేది. ఇప్పుడు మాత్రం యాక్సిడెంట్లు అనేటివి లేవు. ఫ్లైఓవర్ అవ్వడం వల్ల చాలా మాకు మెరుగుపడిందండి. ఇంకా అంటే మీకు వాటర్ గానీ లేదంటే వర్షాలు పడ్డప్పుడు ఎట్లుంటుంది ఇక్కడ ఇంతకు ముందు మురికి కాలువలు ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు అట్లాంటి మురికి కాలువలు అవి కనిపించట్లేదు. రోడ్లు కూడా చాలా శుభ్రంగా అవుతున్నాయి. రెగ్యులర్ గా వాళ్ళు వస్తారు, స్వీపింగ్ చేస్తారు, చాలా నీట్ గా ఉంటున్నాయండి. ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ వీళ్ళు కూడా పోటీల్లో ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు కాదు, వీళ్ళే ఎందుకు? వీళ్ళు పని చేసి చూపిస్తున్నారండి. ప్రజలకి నమ్మకం ఏర్పరుస్తున్నారు, ప్రజలకు చూపిస్తున్నారు కంటికి. సో వాళ్ళు చేసే పనులు మాకేవి కనబడలేదు, కనబడవని కూడా మేము లైఫ్లో అనుకుంటున్నాము. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏ మెరుగుదల లేదు. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాత్రం మేము చాలా చాలా చూస్తున్నాము. ఇవి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.